సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇదివరకే సమర్పించినటువంటి ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో మళ్ళొకసారి దాన్ని కోర్టు తిరస్కరించడం జరిగింది. నిన్న ఛార్జ్ షీట్ని కోర్టుకి సబ్మిట్ చేసిన సమయంలో కూడా దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, మిగతా ఏవైతే సమాచారం ఉంటుందో అవి కూడా కరెక్ట్గా లేదంటూ కూడా కోర్టు ఛార్జ్ షీట్ను వెనక్కి తిప్పి పంపించేసింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఏదైతే అటు అల్లు అర్జున్తో సహా 23 మంది పైన కూడా కేసు నమోదైంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఛార్జ్ షీట్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఇది రెండోసారి కోర్టు అనేది ఛార్జ్ షీట్ను తిరస్కరించింది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు కూడా కరెక్ట్గా ఆ ఛార్జ్ షీట్కి జత చేయలేదు అనే కారణం చేతనే ఈ ఛార్జ్ షీట్ని తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే హార్డ్ డిస్కులు కావచ్చు, అటు మెమొరీస్ కావచ్చు, అటు ఏవైతే డిస్కులు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఛార్జ్ షీట్లో సరిగా నమోదు చేయలేదు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా అటు పోలీసులు ఆ ఛార్జ్ షీట్లో నమోదు చేయకపోవడం వల్లనే దీన్ని మళ్ళా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అటు రాష్ట్ర హ్యూమన్ కమిషన్ కూడా అనేక సార్లు కూడా ప్రభుత్వానికి లేఖలు రాసినట్టుగా కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అటు పోలీసులు ఏవైతే ఇప్పటి వరకు కూడా విచారణ చేపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అటు దాని నివేదికలు కూడా అటు సమర్పించాలంటూ కూడా ఏదైతే ఇప్పుడు హ్యూమన్ కమిషన్ ఉందో ప్రభుత్వానికి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలేదంటూ కూడా సమాచారం. అయితే ప్రస్తుతానికి కూడా ఈ కేసులో ఇంతవరకు విచారణ అనేది కొనసాగుతుంది. అటు శ్రీతేజ్ కూడా ఒక మహిళ చనిపోవడం, రేవతి చనిపోవడం ఆ తొక్కిసలాటలో, అటు శ్రీతేజ్ కూడా ఆరోగ్యం బాగా లేకపోవడం, చాలా సంఘటన జరిగినప్పటి నుంచి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ మధ్యనే తను కోలుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తనకు ఏవైతే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఉందో దాంట్లో కూడా శ్రీతేజ్ కుటుంబానికి కూడా 5 లక్షల పరిహారం ఇవ్వాలంటూ కూడా అటు హ్యూమన్ కమిషన్ కోరడం జరిగింది. అయితే ఈ కేసులో కూడా ఇప్పటి వరకు విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు కూడా నివేదిక ఇవ్వాలని అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెలపాలంటూ కూడా అటు ప్రభుత్వానికి హ్యూమన్ కమిషన్ లేఖలు రాయడం సందర్భంలో కూడా వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వలేదంటూ కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు సంధ్య థియేటర్ కేసు ఉందో ఆ కేసులో కూడా ప్రస్తుతానికి ఇది రెండోసారి ఛార్జ్ షీట్ అనేది కోర్టు తిరస్కరించడం జరిగింది. నాంపల్లి కోర్టు కూడా ఏదైతే ఛార్జ్ షీట్కి ఇప్పటికే అటు హార్డ్ డిస్కులు కావచ్చు, అటు మెమొరీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా సరైన ఆధారాలు ఛార్జ్ షీట్కి జత చేయలేదనే కారణం చేతనే అది నాంపల్లి కోర్టు వెనక్కి తిప్పి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసులో కూడా 23 మందితో సహా అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైంది. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా సంవత్సరం నర కూడా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కేసు విచారణ అనేది కొలిక్కి రాలేదు. దానిపైన కూడా ఛార్జ్ షీటు 2 సార్లు తిరస్కరించడం పట్ల కూడా పోలీసుల నిర్లక్ష్యం ఎంతుంది అనే దాని పట్ల కూడా అటు చాలా మంది నుంచి కూడా వాళ్ళపైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఛార్జ్ షీట్ అనేది ఇలా తిరస్కరించడం పట్ల కూడా వాళ్ళు ఇక్కడ ఏదైతే ఛార్జ్ షీట్ని నమోదు చేస్తున్నారో దాంట్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో అటు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో దానికి సంబంధించి కూడా పోలీసులు ఒక ఎడిటింగ్ వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన దాన్ని మీడియా కూడా చూపించడం జరిగింది. అయితే దాన్నే ఈ ఛార్జ్ షీట్లో జత చేసి కోర్టుకు సమర్పించారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘటన జరిగిన సమయంలో పోలీసులు సేకరించినటువంటి ఆధారాలనే ఆ ఛార్జ్ షీట్లో చేర్చారా అనే దానిపైన అయితే ఒక కన్క్లూజన్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోని ఆ ఛార్జ్ షీట్లో సమర్పించినందువల్లనే ఆ కోర్టు తిరస్కరించిందని కూడా ఇప్పటి వరకు వినబడుతున్నటువంటి వార్తలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.